అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి గోరంట్ల మాధవ్ గారు అనంతపురం ఎంపీ. ఓడిపోయిన ఎంపీ, ప్రతిపక్షం లేని పార్టీ. పాపం అతను ఎంత కష్టపడుతున్నాడో ఒకసారి ఆలోచించి రాష్ట్ర ప్రజలు చూడండి. ఈ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైనా అధికారంలోకి వస్తే గోరంట్ల మాధవ్ గారికి మంచి మంచి పోస్టులు ఇస్తారని అనుకుంటున్నాడు. మరి ఎందుకంటే మంచి మంచి వీడియోలు దగ్గరుండి చేస్తున్నాడు కాబట్టి అతనితో పాటు నటించే వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఎంతెంత డబ్బులు ఇస్తున్నాడో ఏమో తెలియదు, కానీ అతనికి మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది రాబోయే రోజులలో. అతను ఏది ఏమైనా రాష్ట్రానికి అభివృద్ధికి నోచుకోలేడు. ఏదో రాసలీలకు వచ్చి రాష్ట్ర ప్రజలను ఉద్ధరిద్దాము అని అనుకొని ఒక గాడి తప్పిన పాలన చేసుకుంటూ నియోజకవర్గాల్లో ఏమీ అభివృద్ధి చేయక ఇలా నాటకాలు ఆడుతున్నాడు. ఒక్కసారి తెలుసుకోండి. ఏది ఏమైనా అలా మాట్లాడటం, అలా అనటం సహజమేనా? 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పరిపాలన ఏంటి? వాళ్ళు చేసిన మూర్ఖత్వ పనులు ఏమిటి? మరి ఈ టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమిటి? ఒక్కసారి తెలుసుకొని రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసా లేదా? ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా అంత మూర్ఖత్వం, అంత సైకోగా చేయవలసిన అవసరం లేదు. ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని ఏదంటే అలా, ఏ విధంగా అంటే ఆ విధంగా పాపం వాళ్ళని మాట్లాడారు. ఈరోజు తప్పించుకోగలిగారా? ఫ్యూచర్లో ఇక్కడ మీకు వస్తుందా? రాదు కదా. మీకు మంచి మంచి ప్రమోషన్లు ఇస్తారా? ఇవ్వరు కదా. ఒక్కసారి తెలుసుకోండి. ఆ పార్టీ రాదు, మీకు ప్రమోషన్లు ఇవ్వరు, మీకు మంచి మంచి మంత్రి పదవులు రావు, ఇక రాదు. ఏంటంటే ఒక సైకోగా మారారు, ఒక దుర్మార్గంగా పాలించారు. చూశారు. ఒకసారి చూడండి గోరంట్ల మాధవ్ గారి పరిస్థితి. వీడియో కోసం ఎంత డ్రామాలు ఆడుతున్నారు, ఎంత తాపత్రయం చేస్తున్నారు. ఎందుకంటే ఆ వీడియోలు అలా చేస్తే రాష్ట్ర ప్రజలు కొంచెం సానుభూతి ఉండనియ్యి, సానుభూతిగా మళ్ళీ ఓట్లకు ఎలక్షన్కి వస్తే మనం ఇవి ఆడియన్ని మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా గాల్లో కలిసిపోతుంది, మర్చిపోతారు. మళ్ళీ నాకు ఓట్లు వేస్తారు అనంతపురంలో అని ఎంత డ్రామాలు ఆడుతుందో చూడండి ఒకసారి. ఆ నియోజకవర్గం ప్రజలు కానీ అక్కడ వాళ్ళు ఎవరైనా మర్చిపోతారా? అలా చేసి ఉండే వాళ్ళైతే మాత్రం ఇప్పుడు ఎందుకు గెలవలేకపోయాడు? ఒక్కసారి తెలుసుకోండి. ఏంటంటే చేసిన పనితనం అంతా మర్చిపోయి ఈరోజు అలా చెప్పడం, అలా చేయటం సహజమేనా? వాళ్ళు నటించటాలలో ఎక్కువ, ప్రెస్ మీట్లు పెట్టడంలో జనాలలో సానుభూతి రాని, మనం చేసిందంతా మర్చిపోనివి, మళ్ళీ మనల్ని కోరుకోవాలి, మనల్ని ఎన్నుకోవాలి, గాడి తప్పిన పరిపాలన చేసినాము అన్న ఆలోచించో. ఇంత దుర్మార్గంగా, ఎంత నీచంగా 5 సంవత్సరాలు పాలన చేశారో ఒక్కసారి ఆలోచించండి. ఆయన తాపత్రయం ఎంత చూస్తే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు? పాపం, అయ్యో పాపం, గోరంట్ల మాధవ్ ఎంత ఏ విధంగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని అనుకోని ఒక బిక్కు మొహం వేసుకొని నల్లగా మొహం మాడిపోయినట్టుగా చూపుతూ ఆయన ముఖమంతా కాకం ఎత్తకపోయినట్టు అలా మాడిపోయిన ముఖం వేసుకుని చూస్తూ ఎంత డ్రామాలు ఆడుతున్నాడు ఒకసారి చూడండి గోరంట్ల మాధవ్ గారు అని తెలియజేస్తూ. అవన్నీ రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలంటే మర్చిపోతారా? చెప్పండి ఒకసారి. మర్చిపోరు కదా. 5 సంవత్సరాలు గాడి తప్పిన పరిపాలన చేశారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడైనా నమ్ముతారా? నమ్మరు కదా. ఆయన అనుకుంటున్నారులే, ఏ రోజైనా కానీ ఎంత కష్టపడుతున్నాను, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, నాకు మంచి మంచి పోస్టులు ఇస్తారు, మంచి మంచి ప్రమోషన్లు ఇస్తారు, మంత్రి పదవులు ఇస్తారు అని దగ్గరుండి వీడియోలు తీసి ఎంత వెటకారం పనులు చేశాడో, ఎంత సైకో పనులు చేశాడో ఈరోజు అలా చేయటం సహజమైనది కూడా కాదు కదా. అది ముందు తెలుసుకోవాలి.
ముందు అనుకోవాలి. ఈరోజు మన పరిపాలన ఉండబట్టి, మనం ఎంపీ ఉండబట్టి, మన గెలవబట్టి, అధికారం ఉండబట్టి ఈరోజు బాగుతున్నాం. రేపు అధికారం రాదు, మనం చిత్తు ఓడిపోతాం. రావచ్చు, రాకపోవచ్చు. మనమేమో సిద్ధం 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 అని ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతులు ఒప్పుకుంటూ సిద్ధం సిద్ధం అన్నాడు. మరి రాష్ట్ర ప్రజల మొత్తం కూడా మేము సంసిద్ధం, మేము సిద్ధంగానే ఉన్నాం. రాష్ట్రంలో మేము కూడా మిమ్మల్ని ఓడించడానికి ఇక మీరు పనికిరారు అని రాష్ట్ర ప్రజలు కూడా సంసిద్ధం అన్నారుగా. నువ్వు సిద్ధమన్నా వాళ్ళు సంసిద్ధం అన్నారు మేము పంపించడానికి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఎంత చెప్పినా వాళ్ళు మూర్ఖత్వం మనుషులు అన్నమాట, తెలుసుకోలేరు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు 11 వచ్చాయి, ఈసారి 0 కూడా రావచ్చు. ఎవరు ఎన్నుకోరు, ఎవరు ఓటు కూడా వెయ్యరు తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు.